హిందువులకి సంబంధించినటువంటి వ్యవహారంలో వాస్తవంగా విశాఖ ఓ రకంగా చెప్పాలంటే స్ట్రాంగ్ హిందుత్వ హోల్డ్ ఉన్నటువంటిది. భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు విశాఖ కార్పొరేషన్‌ని వితౌట్ ఎవరి సపోర్ట్ గెలుచుకుంది. ఏది సుదీర్ఘకాలం క్రితమే. తర్వాత తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత అది డౌన్ అయినా, అంతకుముందు ఎంపీగా హరిబాబు గారు అక్కడే గెలిచారు. పురంధేశ్వరి గారు గెలిచారు అక్కడే. పురంధేశ్వరి గారు అంటే కాంగ్రెస్ పార్టీ తరపున అనుకుందాం. తర్వాత మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్సే పోషించింది అక్కడి నుంచి. అలాంటి విశాఖపట్నంలో ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్‌గానే ఉంటుంది. ఆర్ఎస్ఎస్‌కి సంబంధించిన శాఖ మీదన దాడి చేయటం. అది కమ్యూనిస్టులందరూ ఒక్కటై దాడి చేయడం అన్నటువంటిది. ఎందుకోసం? ఇప్పుడే ఎందుకు జరిగింది? కమ్యూనిస్టులు చెప్పే మాట ఏంటంటే, ఆంధ్ర యూనివర్సిటీలో ఏబీవీపీ వాళ్ళు పేరుతో అక్కడ చేసుకొస్తున్నారు. అసలు యూనివర్సిటీ పర్మిషన్ తీసుకోకుండా శాఖ నడుపుతున్నారు అన్నటువంటిది. ఆ విషయంలో మేము వైస్ ఛాన్సలర్ కంప్లైంట్ ఇస్తే, ఆ కంప్లైంట్‌ని ఆధారం చేసుకొని ఏబీవీపీ వాళ్ళు వచ్చి మాతో గొడవ పడ్డారన్నది కమ్యూనిస్టులు చెప్తోంది. ఇవాళ బంద్‌కి పిలుపునిస్తున్నారు, యూనివర్సిటీ బంద్. అదే సందర్భంలో శాఖకి సంబంధించినటువంటి నిర్వహణ విషయంలో కావాలని జోక్యం చేసుకుని దాడులు చేశారు, దుర్మార్గంగా వ్యవహరించారు. మీకు అభ్యంతరం ఉంటే గనక అభ్యంతరానికి సంబంధించినటువంటి అంశం ఏంటని ప్రశ్నిస్తే ఈ విధమైన దాడి జరిగింది అన్నటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటిది. ఓవరాల్‌గా ఆర్ఎస్ఎస్‌కి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి చోట్ల జరిగిన ఈ దాడి, బీజేపీకి కూడా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి చోట జరిగినటువంటి ఈ దాడి ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.